తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది ఈరోజు మిమ్మల్ని అందరూ కూడా కలవడం. ముఖ్యంగా ఎస్టీలకు గుర్తింపు ఎవరిచ్చారంటే ఇందిరమ్మ. ఎస్టీలు కొన్ని రాష్ట్రాల్లో బీసీలుగా ఉన్నారు, కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీలుగా కూడా ఉన్నారు. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా ఇందిరాగాంధీ గారు మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి. ఎస్టీలు చాలా కష్టపడి వాళ్ళు ఎక్కడో ఉన్నటువంటి రాజస్థాన్ నుంచి వాళ్ళు మన రాష్ట్రానికి వచ్చి కష్టపడి కొండలు గుట్టలు రాళ్లు రప్పలు ఉన్న భూమిని సేద్యం చేసుకుంటూ వాళ్ళు కష్టపడి వ్యవసాయం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం ఎస్టీ షెడ్యూల్డ్ ట్రైబ్ అని చెప్పి వాళ్ళకి ఇవ్వాలి. తద్వారా వాళ్ళకు విద్యా అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలని ఇందిరాగాంధీ గారు ఎస్టీ అనేది ఇవ్వడం జరిగింది. తద్వారా నేను హైదరాబాద్ పోయినప్పుడు ఎక్కడికి పోయినా సరే, ఏ పోలీస్ స్టేషన్ పోయినా సరే మన నాయకులే ఉంటారు. ఎస్టీలు కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఎస్ఐ చాలా మంది మన వాళ్ళు ఎస్టీలు జాబ్స్ వచ్చినాయి, ఉద్యోగాలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయంటే ఇందిరాగాంధీ గారు ఎస్టీ అన్నది మనకు ఇవ్వడం జరిగింది. అది మనం మర్చిపోవద్దు. ఎవరిచ్చారు మనకు ఎస్టీ అన్నది మనం మర్చిపోవద్దు. ఎస్టీలకు భూములు ఇవ్వడం జరిగింది ఇందిరాగాంధీ గారు. కాంగ్రెస్ పార్టీ గతం లోపల అందు విషయాన్ని కూడా మీరు మర్చిపోవద్దు అన్న విషయాన్ని తెలియజేస్తూ, అదేవిధంగా మన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలో మనం ఏమేం పనులు చేసినాం అన్నది మీకు అందరికీ తెలుసు. గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ, ఇంతకుముందు టీఆర్ఎస్ అంటుంటే 10 ఏళ్ల నుంచి వాళ్ళు అధికారంలో ఉన్నారు. 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ లేదు. పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు. రేపు వస్తున్నాడు 1 గంటకు మీతో మాట్లాడుతా అంటున్నాడు. మీరందరూ రావాలి రేపు పరిగికి, సుల్తాన్పూర్ దగ్గరికి. బండ్లు పెట్టిన ఊరికెళ్ళి ఇండ్లు మొత్తం తాళాలేసి ఊరంతా తాండంతా కూడా మన నజీరాబాద్ ఖాళీ అయి మనమంతా సుల్తాన్పూర్ తాండ, మీకు చుట్టాలు కూడా ఉన్నారు, ఆ తాండ దాటంగానే మీటింగ్ పెట్టినాం. ఆడికి రావాలి మీరు. సీఎం గారు ఏం చెప్తారు రేవంత్ రెడ్డి గారు అనేది మీరు వినాలి. వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే 10 ఏళ్ల నుంచి చేయలేదు. ఇప్పుడు ఏమంటారంటే సొంత తల్లికి బువ్వ పెట్టినోడు, అంటే అమ్మకు బువ్వ పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చెప్పిస్తా అంటుండంట. నమ్ముతారు ఎవరైనా పబ్లిక్? 10 ఏళ్ల నుంచి గవర్నమెంట్ లో లేరాలు, 10 ఏళ్ల నుంచి గవర్నమెంట్ లో ఉన్నోళ్ళు. అప్పుడు చేయింది ఇప్పుడు చేస్తామంటే ఎవరైనా నమ్ముతారా? అప్పుడు చేసేది ఉండే కదా, ఇవన్నీ కూడా ఇండ్లు కట్టించేది ఉండే కదా, అప్పుడు ఇంటికి కరెంట్ ఉచితంగా ఇచ్చేది ఉండే కదా, రేషన్ బియ్యం ఇచ్చేది ఉండే, రేషన్ కార్డ్స్ ఇచ్చేది ఉండే. ఎవరైనా వద్దన్నామా మనం? అనలే కదా. వాళ్ళు అప్పుడు 10 ఏళ్లలో చేయలేదు. ఇప్పుడు వాళ్ళ సీఎం లేడు, వాళ్ళ ఎమ్మెల్యే లేడు, వాళ్ళ ప్రభుత్వం లేదు, వాళ్ళ మంత్రి లేడు. ఏడికెళ్ళి చేస్తారమ్మా వాళ్ళు? ఓటు అన్నది వృధా అయిపోతుంది. అది మనం బూడిదలో పోసిన పన్నీర్ అంటారు కదా, బూడిదలో పన్నీర్ అంటే తెలుసు కదా, సెంట్ కొట్టుకుంటాం కదా మనం. పెళ్లికి దావత్ పోతే కొట్టుకోమా? ఆ సెంటుని తీసుకపోయి బూడిదలో పోసినాం అనుకో, ఏమైతే అది వేస్ట్, అది లాభం లేదు. కాబట్టి ఒక్క ఓటు కూడా మీరు ఆ బీఆర్ఎస్ పార్టీకి ఏకూర్రి. ఎందుకంటే 10 ఏళ్ల నుంచి చేయని వాళ్ళు ఇప్పుడు ఎట్లా చేస్తారు? వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్ ఉందా, వాళ్ళ ముఖ్యమంత్రి ఉందా, వాళ్ళ మంత్రి ఉందా, వాళ్ళ ఎమ్మెల్యే ఉందా, ఎవరు మేనేజ్ చేస్తారు? ఎక్కడ చూసినా సరే నేను అన్ని తిరుగుతున్నా. 18 ఉన్నాయి మనకు. ఇప్పుడు మన సుదర్శన్ ఎట్లయితే నిలబడ్డాడో నాయక్, అట్లా నేను 18 జాగాలలో తిరుగుతుంటే ఏడ చూసినా సరే కాంగ్రెస్ కాంగ్రెస్ కాంగ్రెస్, చేతి గుర్తు అంటున్నారు. మరి వాళ్ళు ఎరికెళ్ళి గెలుస్తారమ్మా? వాళ్ళు గెలిచే ప్రసక్తే లేదు. మీకందరు కూడా నేను హామీ ఇస్తున్నా, మీ ఇంట్లో అన్నలాగా తమ్ముళ్లాగా గతంలో నేను శాసనసభ ఎన్నికల్లో మీ దగ్గరకు వచ్చి చేతి గుర్తుకు ఓటేయమంటే మన పరిగి నియోజకవర్గం నుంచి 25,000 మెజార్టీతో నన్ను గెలిపించారు. 25,000 మెజార్టీతో నన్ను గెలిపించారు. మొత్తం మన శాసనమే కాకుండా మన మొత్తం పార్లమెంట్ మహేశ్వరం, రాజేంద్ర నగర్, షేర్లింగంపల్లి, చేవెళ్ళ, పరిగి, వికారాబాద్, తాండూరులో పరిగి హైయెస్ట్ మెజార్టీ, నాది హైయెస్ట్ మెజార్టీ. నాది హైయెస్ట్ మెజార్టీ అంటే ఎవరిది? మీది. మీరే అందరు ఓట్లేసి నాకు హైయెస్ట్ మెజార్టీ ఇచ్చారు. మరి నాకు హైయెస్ట్ మెజార్టీ ఇచ్చినప్పుడు నేను కూడా ఏం చేయాలి? మీ రుణం తీర్చుకోవాలంటే మీకు ఇల్లు కట్టియాలి. ఎవరికైతే ఇల్లు లేదో చెక్ చేసినటువంటి ఇల్లు, ఇట్లాంటి ఇల్లు కట్టియాలి. మీకు అందరికి కూడా ఇట్లాంటి ఇల్లు ఏవైతే ఆర్సీసీ చెత్త వేసినవి ఉంటాయి కదా, మళ్ళీ మనకు పిల్లలు పెద్దగా అయితే మీద కూడా వేసుకోవచ్చు, మనం మీద కూడా
వేసుకోవచ్చు. అట్లాంటి ఇల్లు 3,500 ఆల్రెడీ నేను కట్టించిన, ఇంకా 3,500 వచ్చే నెల కట్టిస్తున్నా. లిస్టు తయారు చేయమని చెప్పిన కిట్టుకు. అదేవిధంగా ఇక్కడ నాయకులు ఉన్నారు మొత్తం వీళ్ళందరూ. మీరు ఇల్లు తిరిగి హామీ ఏంటి, లిస్టు తయారు చేయండి. ఎవరికి ఇల్లు లేకున్నా సరే మా కిట్టు అడుగుతున్నాడు 70 ఇండ్లు ఈసారి ఇప్పుడు అన్నాడు. 70 ఇండ్లు మీకు శాంక్షన్ ఇస్తున్నా. ఇప్పుడు ఈ 70 అంటే ఈ మళ్ళా వచ్చేసారి మళ్ళీ 70 ఇస్తా. ఇట్లా ప్రతి సంవత్సరం ఇస్తూ పోతుంటా. ఈ 5 ఏళ్లలో మొత్తం మన తాండల్లో ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కప్పించే బాధ్యత నాది. 5 లక్షల రూపాయలు ఉచితంగా, ఒక్క రూపాయి లేకుండా ఎవరికి ఇవ్వకుండా 5 లక్షలు పెట్టి ఇల్లు కట్టించే బాధ్యత నాది అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా హనుమాన్ గండి నుంచి మైసమ్మగడ్డ తాండ వరకు బీటీ రోడ్డు కావాలని మన అడగడం జరిగింది. మన సుదర్శన్ తప్పకుండా మైసమ్మగడ్డ తాండకు బీటీ రోడ్డు శాంక్షన్ చేపించే బాధ్యత నాది అన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ, అదేవిధంగా సర్వే నెంబర్ 143 అండ్ 120 61 లోపల పాస్బుక్లు కావాలని చెప్పి అడిగిండు. ఆ పాస్బుక్లు ఇప్పించే బాధ్యత కూడా నాది ఈ సర్వే నెంబర్ల కన్నా విషయాన్ని కూడా తెలియజేస్తూ, నామద్ నగర్ బీటీ రోడ్డు, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సీసీ రోడ్లు వేయాలని చెప్పి ఈ యొక్క సయ్యద్ మల్కాపూర్ తాండా బీటీ రోడ్డు కూడా వేయాలి అని చెప్పి కోరిండు. అదేవిధంగా నామద్ నగర్ నజీరాబాద్ లకు స్ట్రీట్ లైట్లతో పాటు చౌరస్తల దగ్గర హైమాస్ లైట్లు అని ఉంటాయి, తెలుసు కదా, చాలా ఉంటాయి. దానికి లైట్లు ఒకటే ఉంటుంది, పెద్దగా లైట్లు చాలా ఉంటాయి. దానికి మొత్తం గల్లీ గల్లీ మొత్తం కరెంట్ వస్తుంది. అట్లాంటివి కూడా పెట్టాలని కిట్టు కోరిండు. తప్పకుండా మన నజీరాబాద్ తాండతో పాటు నామత్ నగర్ తాండా, అదేవిధంగా మైసమ్మగడ్డ తాండా, ఇంకా అదే కాకుండా హనుమాన్ గండి తాండా, సయ్యద్ మల్కాపూర్ తాండా, అన్ని తాండాల్ని కూడా సమగ్ర అభివృద్ధి చేసే బాధ్యత నాది అన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ, ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలి. హనుమాన్ గండి తాండా స్కూల్ పిల్లలు రావడం పోవడం ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే రోడ్డు ఉంది. ఒక బ్రిడ్జ్ ఉంటే మనకు అనుకూలంగా ఉంటుందని చెప్పి తమ్ముడు కిట్టు కోరడం జరిగింది. కిట్టు మనస్తత్వం ఎట్లుందంటే, కిట్టు దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయనుకో, దాన్ని ఎట్లా ఖర్చు పెట్టాలని చూస్తారు కానీ దాచి పెట్టుకోవాలని చూడాలి. అర్థం కదా, ఆయన బుద్ధి వస్తుంది. నేను ఎప్పటి నుంచో చూస్తున్నా, ఎవరికైనా ఒక ఇబ్బంది ఉంది, హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేపియాలి, లేకపోతే ఇంకో పని మీద పోవాలి, ఎవరైనా కాపాడాలి, ఎవరికైనా సాయం చేయాలంటే జేబులా చెయ్యి పెడతాడు, ఇస్తూనే ఉంటాడు, వెనక ముందు చూడడమ్మా. అర్థమే కదా, అలాంటి వ్యక్తి కిట్టు మన దగ్గర ఉన్నాడు. ఆయన ఎవరి దగ్గర డబ్బులు సంపాదించాలి, ఎవరి దగ్గర కమిషన్ తీసుకోవాలి, ఏదో చేయాలన్న ఉద్దేశం లేదని. ఆయనకి ఏముందంటే, భగవంతుడు నాకు అవకాశం ఇచ్చిండు కాంగ్రెస్ పార్టీ ద్వారా, కాబట్టి నేను మా తాండా వాసులకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే కిట్టు రాజకీయ